ఇప్పుడు మనం పవిత్ర దినాలలో ప్రవేశించి ఉన్నాం. దుల్హిజ్జా నెల మొదటి 10 రోజులు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఇస్లామిక్ హిజ్రీ క్యాలెండర్లో ఇది ఒక ప్రత్యేక నెల. దుల్హిజ్జా మాసపు మొదటి 10 రోజులు ఈ దినాలను అత్యుత్తమ దినాలని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సాక్ష్యమిచ్చారు. మరియు ఈ నెలలో సత్కార్యాలు చేయమన్నారు. అల్లాహ్ ఖురాన్లోని సూరే అల్ ఫజ్ర్ సూర నంబర్ 89 ఆయత నంబర్ 1 మరియు 2లో ఉషోదయం సాక్షిగా 10 రాత్రుల సాక్షిగా ఈ ఆయతుల్లో అల్లా ఈ రోజుల మీద ప్రమాణం చేశాడు. ఎంతోమంది ధార్మిక పండితుల దృష్టిలో 10 రాత్రులు అంటే దిల్హిజ్జా మాసపు మొదటి 10 రాత్రులని అర్థం. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు వారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: సత్కార్యాల కోసం దుల్హిజ్జా మొదటి 10 రోజులు అల్లా వద్ద ఎంతో ప్రియమైనవి. సహబాలు ఇలా అడిగారు: ఓ దైవ ప్రవక్త, అల్లాహ్ మార్గంలో జిహాద్ చేయడం కన్నా కూడానా, జిహాద్ కన్నా ప్రియమైనవా? అప్పుడు ప్రవక్త వారు అన్నారు: అల్లా మార్గంలో జిహాద్ చేయడం కూడా అంత ప్రియమైనది కాదు. కేవలం మనిషి తన ధన ప్రాణాలతో బయలుదేరి తదుపరి దేనితోనూ తిరిగి రాకపోతే తప్ప అని వివరించారు. దుల్హిజ్జా అనే పదాన్ని తీర్థయాత్ర నెల అని అనువదించవచ్చు. దుల్హిజ్జా నెలలో ముస్లింలు హజ్ చేస్తారు. ఇది ఇస్లాం యొక్క 5 మూల స్తంభాలలో ఒకటి. ఈ నెలలో స్తోమత ఉన్నటువంటి ముస్లింలు సౌదీ అరేబియాలోని మక్కాకు ప్రయాణించి హజ్ చేసి వస్తారు. హజ్ యాత్రకు వెళ్ళడానికి వయస్సు మరియు శారీరకంగా, ఆర్థికంగా మరియు ఆధ్యాత్మికంగా సామర్థ్యం ఉన్న ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా దీనిని చేయాలి. అయితే హజ్ యాత్ర చేయలేని ముస్లింలకు కూడా దుల్హిజ్జా నెల మొదటి 10 రోజుల నుండి ప్రయోజనం పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఉపవాసం, ఈ నెలలో మొదటి 9 రోజులు ఉపవాసం ఉండడం ప్రవక్త సున్నత్. ఉపవాసం ఉత్తమమైన ఆరాధనలలో ఒకటి. మీరు దుల్హిజ్జా నెల మొదటి 9 రోజులు ఉపవాసం ఉండలేకపోయినా కనీసం 9వ రోజు అయినా ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. ఇది అరఫా రోజు. సంవత్సరంలో అత్యంత గొప్ప రోజు. ఈ రోజు ఉపవాసం ఉండడం వల్ల మీకు అపారమైన ప్రతిఫలాలు లభిస్తాయి. సహీ ముస్లిం హదీసు ప్రకారం ప్రవక్త వారు ఇలా అన్నారు: అరఫా దినాన ఉపవాసం ఉండడం వల్ల 2 సంవత్సరాల పాపాలు పోతాయి, గత సంవత్సరం మరియు రాబోయే సంవత్సరం. అలాగే ఈ శుభదినాల్లో 5 ఫర్జ్ నమాజులు ఖచ్చితంగా జమాతో పాటు చేయడానికి ప్రయత్నించాలి. మీరు 5 ఫర్జ్ నమాజులు అంటే ఫజ్ర్, జొహర్, అసర్, మగ్రిబ్ మరియు ఇషా సమయానికి జమాతో చేయకపోతే ఇప్పుడు ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంకా వీలైతే మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి మీరు నమాజ్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే జమాత్తో కలిసి నమాజ్ చేయడం వల్ల ఎక్కువగా ప్రతిఫలం లభిస్తుంది. బుఖారీ మరియు ముస్లిం హదీసు ప్రకారం వ్యక్తిగతంగా చేసే సలాత్ కంటే సామూహికంగా చేసే సలాత్ 27 రెట్లు ఎక్కువ పుణ్యప్రదమైనది. మీకు ఫర్జ్ నమాజులు చేసే అలవాటు ఉంటే సున్నత్ మరియు నఫీల్ నమాజులు చేయండి. ఇంకా మీరు తహజ్జుద్ అలవాటును పెంచుకోండి. ఈ విధంగా ఈ పుణ్యప్రదమైనటువంటి రోజుల్లో ఫర్జ్ నమాజులతో పాటు నఫీల్ నమాజులు, సున్నత్ నమాజులు కూడా ఎక్కువగా ఆచరిస్తూ ఉండండి. అలాగే ఈ పుణ్యప్రదమైనటువంటి రోజుల్లో ఖురాన్తో మీ సంబంధాన్ని పటిష్టపరచండి. ఖురాన్ పఠనం అనేది ఆరాధనలో ఒక ఉత్తమ ఆరాధన. సహీ బుఖారీ మరియు సహీ ముస్లిం హదీసుల్లో ప్రవక్త వారు ఇలా అన్నారు: ఖురాన్ పారాయణంలో ప్రావీణ్యం ఉన్నవాడు గౌరవనీయులైన మరియు విధేయులైన దేవదూతలతో ఉంటాడు. మరియు ఖురాన్ పారాయణం చేసే వ్యక్తికి పారాయణం చేయడం కష్టంగా అనిపించి దానిని ఉత్తమ మార్గంలో పఠించడానికి తన వంతు కృషి చేస్తే అతనికి రెట్టింపు ప్రతిఫలం లభిస్తుంది. ఈ పవిత్రమైన 10 రోజుల్లో ఖురాన్ను ఎక్కువగా అర్థంతో చదవడానికి ప్రయత్నించండి. మీరు క్రమం తప్పకుండా చేసే ఇతర కార్యకలాపాలకు ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసుకోండి. అందులో ఖురాన్ చదవడం అలవాటు చేసుకోండి. ఉదాహరణకు ఫర్జ్ ప్రార్థన తర్వాత ఖురాన్లోని ఒక పేజీని చదవాలనే లక్ష్యాన్ని పెట్టుకోండి. ఎందుకంటే మీరు వీటిని ప్రతిరోజు క్రమం తప్పకుండా 10 రోజులు ఈ అలవాటును చేసుకుంటే జీవితాంతం దానిని కొనసాగించగలిగేలా మీరు దానిని మార్చుకోవచ్చు. అలాగే ఈ పుణ్యప్రదమైనటువంటి రోజుల్లో అల్లాను ఎక్కువగా స్మరించండి. జిక్ర్ చేయడం అనేది ఒక శక్తివంతమైన ఆరాధన. మీరు దీన్ని ఎప్పుడైనా చేయవచ్చు. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి మరియు అల్లాకు దగ్గర అవ్వడానికి అనేక రకాల జిక్రులు ఉన్నాయి. దుల్హిజ్జా మొదటి 10 రోజుల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముఖ్యంగా తహ్లీల్, లా ఇలాహా ఇల్లల్లా, తక్బీర్, అల్లాహు అక్బర్ మరియు తహ్మీద్, అల్హమ్దులిల్లా అని ఎక్కువ పఠించమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నొక్కి చెప్పారు. అలాగే ఈ పుణ్యప్రదమైనటువంటి రోజుల్లో ఎక్కువగా దాన ధర్మాలు చేస్తుండడం. దుల్హిజ్జా 10 రోజుల్లో పుణ్యాలు సంపాదించడానికి ఉన్న ఉత్తమమైనటువంటి మార్గాల్లో ఒకటి సదకా. తిర్మిజీ హదీసు గ్రంథంలో ప్రవక్త వారు ఇలా అన్నారు:
నీరు నిప్పును ఆర్పివేసినట్లుగా సదహ అంటే దాన ధర్మాలు పాపాలను తుడిచివేస్తాయి. అలాగే ఈ పుణ్యప్రదమైనటువంటి రోజుల్లో మనం చేసేటటువంటి తప్పుల నుండి ఎక్కువగా అల్లాహ్తో క్షమాపణ వేడుకోవాలి. అంటే ఇస్తగ్ఫార్ చేయడం, మతిమరుపు మరియు ఇతర కారణాల ద్వారా తప్పులు చేయడం మన మానవ స్వభావంలో భాగం. ఖురాన్లో సూరే అల్ బఖరా 2:199లో మరియు అల్లాహ్ క్షమాపణ కోరుకోండి, నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు అపార కరుణా ప్రదాత. దుల్హిజ్జా నెల 10 రోజుల్లో అస్తగ్ఫిరుల్లా అంటే నేను అల్లాహ్ను క్షమాపణ కోరుతున్నాను అని ఇస్తగ్ఫార్ చేయండి. అల్లాహ్ మన పాపాలను క్షమించి మనల్ని సరైన మార్గంలో నడిపించుగాక, ఆమీన్. అలాగే ఈ పుణ్యప్రదమైనటువంటి రోజుల్లో బంధువులతో సత్సంబంధాలను బలోపేతం చేసుకోండి. బంధాలను బలోపేతం చేయడం ఇది అల్లాహ్కు ఎంతో ఇష్టం. అల్లాహ్ మిమ్మల్ని ఇష్టపడాలంటే మీ కుటుంబంతో మరియు తోటి ముస్లింలతో మంచి సంబంధాలు అంటే శిలారహిమి కలిగి ఉండమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. మీ బంధుత్వాలు కొనసాగించడానికి మీ వంశ పారంపర్యత గురించి తగినంత తెలుసుకోండి. ఎందుకంటే బంధుత్వాలు కాపాడుకోవడం వల్ల బంధువుల మధ్య అనురాగం పెరుగుతుంది, సంపద పెరుగుతుంది మరియు మీ యొక్క ఆయుష్ కూడా పెరుగుతుంది. కాబట్టి దుల్హిజ్జా యొక్క 10 రోజుల్లో మీకు వీలైనప్పుడల్లా మీ బంధువులతో మీ ప్రియమైన వారితో మీరు సంప్రదించి తిరిగి వారితో కనెక్ట్ అవ్వండి. అలాగే ఈ పుణ్యప్రదమైనటువంటి రోజుల్లో మీకున్న చెడు అలవాట్లను వదిలివేయండి. అల్లాహ్ తన కొరకు తమ పాపాలను మరియు చెడు అలవాట్లను విడిచిపెట్టే వారిని ప్రేమిస్తాడు. సహీహ్ అల్ బుఖారీ హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, అల్లాహ్ ఇలా అంటున్నాడు, నా దాసుడు ఒక చెడు పని చేయాలనుకుంటే ఓ దేవదూతలారా దానిని అతను చేసే వరకు వ్రాయవద్దు. అతను దానిని చేస్తే రాయండి, కానీ అతను నా ప్రసన్నత కోసం దానిని చేయకుండా ఉంటే దానిని మంచి పనిగా అతని ఖాతాలో వ్రాయండి. ఈ విధంగా మనం అల్లాహ్ కొరకు మన కోరికలను త్యాగం చేయడం ద్వారా అల్లాహ్ ప్రసన్నతను పొందుతాము. అలాగే ఈ పుణ్యప్రదమైనటువంటి రోజుల్లో బక్రీద్ సందర్భంగా మీకు స్తోమత ఉంటే ఖచ్చితంగా ఖుర్బాన్ ఇవ్వండి. ఖుర్బాన్ ఇవ్వడంలో పిస్నారితనాన్ని వ్యవహరించకండి. తిర్మిజీ హదీసులో ప్రవక్త వారు ఇలా అన్నారు, మీరు ఖుర్బాన్ ఇచ్చే జంతువులో ఉన్న ప్రతి వెంట్రుకకు మీరు అల్లాహ్ నుండి ప్రతిఫలం పొందుతారు. ఖుర్బానీ అనేది దుల్హిజ్జా 10వ తేదీన ప్రారంభమయ్యే ఈదుల్ అదా నాడు చేసేది. ఈదుల్ అదా త్యాగాల పండుగ సమయంలో ముస్లింలు ఒక జంతువును మేక, గొర్రె, ఎద్దు, గేద లేదా ఒంటెను వధిస్తారు. ఇది ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాంను అల్లాహ్ కొరకు బలివ్వడానికి సిద్ధమైన దానికి గుర్తుగా ఇవ్వడం జరుగుతుంది. ఈద్ నమాజ్ తర్వాత ఖుర్బానీ చేయాలి, కానీ ఇది సాధ్యం కాకపోతే ఈదుల్ అదా తర్వాత 3 తష్రీఖ్ రోజుల్లో కూడా చేయవచ్చు. చాలామంది పండితుల అభిప్రాయం ప్రకారం అవసరాలకు మించి సంపద ఉన్న ప్రతి వివేకవంతుడైనటువంటి వయోజన ముస్లిం ఖుర్బానీ ఇవ్వాలి. ఈ శుభదినాలలో ఇది చాలా ముఖ్యమైనటువంటి ఆరాధన. ఎంతగా అంటే ప్రవక్త ఒకసారి ఇలా అన్నారు, ఎవరైతే స్తోమత కలిగి ఉండి బలి అర్పించలేదో వారు మన ప్రార్థన స్థలం దగ్గరకు రాకూడదు, అంటే ఈద్గాకు రాకూడదు అన్నారు. సునన్ ఇబ్నే మాజా. ఏ విధంగానైతే మనం రంజాన్ పండుగ జరుపుకుంటామో అలాగే ఈ ఈదుల్ అదా అంటే బక్రీద్ పండుగను కూడా సంతోషంగా మన కుటుంబ సభ్యులతో మరియు బంధువులతో గడిపే ఒక వేడుకగా మనం భావించి జరుపుకోవాలి. ఇతర ఈదుల మాదిరిగా కాకుండా ఇది చరిత్రలో గొప్ప దైవిక త్యాగాన్ని కూడా మనకు గుర్తు చేస్తుంది. ఈద్ రోజు ఉదయం గుస్లు స్నానం చేయడం, సుగంధ ద్రవ్యాలు పోయడం, ఈద్గాకు వెళ్ళి నమాజ్ చదవడం, నమాజ్ చదివిన తర్వాత ఖుర్బాన్ ఇవ్వడం లాంటివి ఈ సున్నతులు మనం చేయాలి. ఈ విధంగా దుల్హిజ్జా నెల యొక్క ప్రాముఖ్యత, ఈ నెలలో చేయాల్సినటువంటి పనులు, ప్రారంభపు 10 రోజులకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనం ఖురాన్ మరియు హదీస్ వెలుగులో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాము. కాబట్టి ఒక మహోన్నతమైనటువంటి పవిత్రమైనటువంటి రోజుల్లో ఇప్పుడు మనం ప్రవేశించి ఉన్నాం. కాబట్టి నిర్లక్ష్యం వద్దు, పాపాలు వద్దు, సుస్థి అసలే వద్దు. మనం ఇప్పుడు ఈ 10 రోజుల్లో చేయాల్సినటువంటి పుణ్యాలను ఖురాన్ హదీస్ వెలుగులో మనం చర్చించుకున్నాం. కాబట్టి ఈ నెలలో ప్రవక్త వారు చేయమని చెప్పినటువంటి అన్ని రకాల ఆరాధనలు చేస్తూ అల్లా ప్రసన్నతను పొందేటటువంటి సద్బుద్ధిని అల్లా మీకు నాకు మనందరికీ కూడా ప్రసాదించుగాక, ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైన
స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.